అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో వేశారు. సరే, రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు. అక్కడ మీడియా ప్రతినిధి అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పాడు. సరే, మనోడు ఏమైనా పోస్ట్ వేసాడు, ముందు చదివి వినిపిస్తా. అయ్యయ్యో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన గురువుకు పంగనా మొదలుపెట్టాడు. చూసావా, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఐటీకి పునాదులు వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని మీసీ ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు మీరు కొట్టిన డప్పు అంతా ఒక్క మాటతో గాలిబొడలా పేలిపోయిందని చెప్పేసి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వీడియో, దావోస్లో వెళ్ళి వీడియో ఒకటి ఇక్కడ అప్లోడ్ చేశారు. సరే, ఈ ఐటీ సంగతి తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెడదాం. మన ముఖ్యమంత్రి, మన ఐటీ మంత్రి ఏం చేస్తున్నారా? వీళ్ళు ఎందుకు వెళ్ళలేదని సిగ్గని పెంచొద్దు మనకు అలాంటి పోస్టులు వేసుకోవడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడ ఐటీ మంత్రి వెళ్ళాడు. ఆయన మన వాళ్ళు ఎందుకు వెళ్ళా? సెలిక్ వేస్తుందా, లేదంటే మా అమ్మనాథాన్ని ఏమైనా గుడ్లు ఏమైనా పెడుతున్నాడా? వీళ్ళు మాత్రం వెళ్ళరు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడు. మీకన్నా సిగ్గుండాలి కదా ఆ వీడియో తీసుకొచ్చి వేసేటప్పుడు. మన అన్న వెళ్ళలేదు కదా, మన ఈ వీడియో ఎత్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదని చెప్పి క్వశ్చన్ చేస్తారని బుర్ర బుద్ధి జ్ఞానం కూడా లేదు మీకు కదా. వీళ్ళు మాత్రం వెళ్ళరు. వీళ్ళు గుడ్డిటిని కోడి పెట్టలా ఇళ్లలోనే కూర్చోవాలా? పప్పు బెల్లలో మేము పెంచేస్తున్నాం, రాష్ట్రానికి ఏదో పీకేస్తున్నామని చెప్పుకుంటారు. పక్క రాష్ట్ర సీఎం దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికో పరిశ్రమలు తీసుకున్నాకో అక్కడికి వెళ్ళి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటే ఆయన వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వేసి చూసావా చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు. మనం కడుక్కుంటే చాలు. ఇక్కడ ముందు మీరు ఎందుకు వెళ్ళలేదో సమాధానం చెప్పండి. అది కదా మనకు కావాల్సింది. మనం ఎందుకు వెళ్ళలేకపోయాం అక్కడికి? లేదంటే ఇక్కడ కూడా సెట్ వేద్దామని ప్లాన్ చేశారా? మొన్న వేసారు కదా సెట్టు, అలాగే దావో సెట్ వేస్తారు లేకపోతే కదా. మనకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మనకు ఒక ఐటీ మంత్రి ఉన్నాడు కదా, మరి ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళట్లేదు మీరు అంటున్నా? ఈ ట్రోలింగ్లు మాత్రం ముందే ఉంటారు. ఇలాంటి ట్రోలింగ్ల వల్ల ఊడేది సచ్చేది ఏం ఉండదు. తెలంగాణలో ఐటీని డెవలప్మెంట్ చేసింది ఎవరు అనేది అందరికీ తెలిసే. మీరేం కొత్తగా చేయాలేం బంద్ చేయవసరం లేదు. కానీ ముందు మన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి ఎందుకు వెళ్ళలేదు? గుడివాడ అమర్నాథ్ కానీ లేదంటే మన జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు దావోస్ వెళ్ళలేదు? దానికి సమాధానం చెప్పండి. లేదంటే పరిశ్రమలు ఎక్కువైపోయినాయా? ఇంకా బోలు పరిశ్రమలు ఉన్నారు బాబు, అక్కడ పెట్టాల్సినవి ఆల్రెడీ ఒప్పందాలు అయిపోయినాయి కదా, వాటికే తిరిగిలేదని చెప్పేసి అని వెళ్ళదా? చెప్తాడు చూడు, మా గుడివాడ అమర్నాథ్ అన్న రేపు ఎల్లుండో వస్తాడు, వచ్చి మాట్లాడతాడు.